హాయ్ గాయ్స్, వెల్కమ్ వెల్కమ్ టు టు మై యూట్యూబ్ ఛానల్. ఛానల్ గాయ్స్. నేను మా మమ్మీ నేను మా మమ్మీ కలిసి విలేజ్కి వెళ్ళబోతున్నాం గాయస్. విలేజ్కి వెళ్ళాక ఇంకా మేము ఫ్రెష్ అప్ కావాలి, ఇంకా రెడీ కాలేదు. రెడీ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ కలుసుకుందాం. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసా గాయ్స్. ఇంకా లేట్ చేయకుండా తొందరగా మమ్మీ అయితే స్నానం చేస్తున్నారు. లేట్ చేయకుండా మనం టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం గాయ్స్. వెళ్ళిపోయి ఆడ విలేజ్లో నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు వెళ్ళాం. సో దానికోసం వెళ్ళేటప్పుడు మొత్తం చెప్పేస్తా గాయ్స్, ఓకేనా గాయ్స్. ఇప్పుడే అయితే ర్యాపిడో ఆయన అయితే వచ్చాడనమాట. మేము ఓటీపీ అయితే చెప్పి ఎక్కేసామన్నమాట ముగ్గురం. గాయస్ ఒకటైతే గమనించారో లేదో, నా షర్ట్ అయితే చేంజ్ చేసేసాను. ఎందుకంటే కొంచెం వేరే తీసుకుందామని మమ్మీ అయితే తిట్టిందనమాట. సో నేనైతే వేరేదైతే వేసుకున్నాను అనమాట. లైట్ సి గాయస్, మేమైతే ముగ్గురం అయితే ఆటోలో అయితే ఎక్కేసామన్నమాట. ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే పాత బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీకు ఈ రోడ్ అయితే ఐడియా ఉందేమో, మమతా రోడ్కి వెళ్ళే రోడ్ అనమాట. స్ట్రైట్ వెళ్తే మమతా రోడ్ అయితే వస్తుంది అనమాట. మన పార్క్ దగ్గర నుంచి ఉంటుంది అనమాట. పార్క్ చెరువు బజార్ పార్క్ అనేది ఫేమస్. నేనైతే పాత బస్ స్టాండ్కి అయితే వచ్చా గాయ్స్. మీరు ఒకసారి అయితే చూడండి. నేనైతే రౌండ్ అయితే చూస్తున్నా. నేను మా మమ్మీ మా సుజాత ఆంటీ అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. ఇంకా బస్ ఎక్కిద్దామని ఇల్లందు బస్ అయితే అటు సైడ్ ఉందన్నమాట. వెళ్తున్నాం, ఎక్కిస్తున్నాం. బట్ గాయస్ చెప్పాలంటే చాలా రష్ ఉంది గాయస్. అసలు నాకైతే కూర్చోవడమే రాలేదు గాయస్. ఎందుకంటే నేనేమో హైట్ అయితే ఎక్కువ ఉన్నా అనమాట. నా మోకాలేమో సీట్కి అయితే తలుగుతున్నాయి. అమ్మ వెనకాల కూర్చున్నాం, అదేమో లేపి లేపి పడేస్తుంది అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఫుల్ హైక్ అయితే లేస్తున్నాం అనమాట బ్యాక్. ఎందుకంటే ఏమో మరి అక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయో లేవో తెలియదు, కానీ బ్యాక్ అయితే ఫుల్ అయితే లేపి పడేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్కి నేనైతే కొంచెం వేరే సీట్కి అయితే వచ్చాను అనమాట. అంటే విండో సీట్కి అయితే వచ్చాను. అటు సైడ్ కూడా విండో సీటే, బట్ ఇటు సైడ్ అయితే నేను వచ్చాను. కొంచెం ఇటు సైడ్ అయితే కంఫర్టబుల్ ఉందన్నమాట నాకు కూర్చోడానికి అయితే. లెట్స్ అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఓకే గాయస్. కొంచెం రష్ అయితే తగ్గిందనమాట. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్లో అయితే మేము ఇల్లెందులో అయితే దిగేస్తామన్నమాట. ఇదే గాయస్, ఇల్లెందులో అయితే ఆటో అయితే ఎక్కేసామన్నమాట. ఆటో ఎక్కేసి మా చిన్న పిన్ని వాళ్ళ రూట్ అయితే చెప్పేసి ఆటో అయితే మేము ముగ్గురం అయితే ఎక్కేసామన్నమాట. మీ మమ్మీ మా మమ్మీ మీకు ఐడియా ఉందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. ఇదైతే మా చిన్న పిన్ని అటు సైడ్ ఉన్నది. ఇది పెద్ద పిన్ని వాళ్ళ కూతురు అనమాట. ఇదైతే మా చెల్లెలు గాయస్. మా చెల్లెకైతే కొంచెం సిగ్గు, ఎందుకంటే ఫస్ట్ టైం అయితే కెమెరా ముందుకైతే వచ్చిందనమాట. కొంచెం సిగ్గు గాయస్. ఇక్కడికి ఎందుకు వచ్చానో నేనైతే పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను రెడీ అయినా గాయస్. ఇప్పుడైతే నేను కొంచెం డెకార్కి నేనైతే కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నా గాయస్. అదైతే వీడియో తీసుకోలేదు, సారీ గాయస్. నేనైతే ఫ్లవర్స్తోని కొంచెం ఉయ్యాలకి కొంచెం డెకార్ అయితే చేశాను అనమాట. బెలూన్స్తో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. సో దాంతోనే కొంచెం సరిపెట్టాను డెకార్తో. ఈ ఫోర్ సైడ్స్ ఉన్నాయి. ఏంటిదో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. నాకైతే అది తెలియదు అనమాట. ఆ 4 సైడ్స్ ఏంటి, ఎందుకు వేస్తారు అనేది. ఇదైతే మా చిన్న పిన్ని అనమాట గాయస్. ఈ చిన్న పిన్ని వాళ్ళ అయితే కూతురు, నా చెల్లెలు అనమాట. ఇదైతే మా పెద్ద చెల్లెలు అనమాట. మా చెల్లెలు మీకు కూడా చూపిస్తా కదా అందవేళ. ఇదైతే మా పెద్ద పిన్ని అనమాట. ఇదైతే సుజాత ఆంటీ. మా మమ్మీ అయితే మీకు ఐడియా ఉంది గాయస్, ఓకేనా. ఇదైతే వీళ్ళైతే మా ఇద్దరు నానీలు అనమాట. నానీస్ అంటారు మా ఇద్దరు నానీలు, పెద్దోళ్ళు అంటే ఓల్డ్ అనమాట. ఈమెయితే మా అత్తయ్య వాళ్ళ కూతురు అనమాట. ఇదైతే నా చెల్లి వాళ్ళ కూతురుకి అయితే ఇలా నేను 40 days ఫంక్షన్కి అయితే వచ్చాను అనమాట. ఇదైతే మా మామయ్య అయితే మా చెల్లెల్ని అయితే పెళ్లి చేసుకున్నాను అనమాట. మా దాంట్లో చేసుకోవచ్చు, ఓకేనా గైస్. వీళ్ళైతే రిలేటివ్స్ అనమాట, పెద్దోళ్ళు అనమాట. వాళ్ళే రెడీ చేయాలి. ఇదైతే నేను మా చెల్లెలు అనమాట. మా చెల్లెలు నేనైతే ఇంకా లాస్ట్ ఏం చేస్తారో చెప్దాము ఓకేనా అంటే ఓకే అన్న హుక్కుంటే వెళ్ళిపోయింది అనమాట. సిగ్గు అనమాట. వీళ్ళైతే పింక్ కలర్ ఫ్రాక్ అయితే వేస్తున్నారు అనమాట. మా పాపలకైతే పెద్దోళ్ళే రెడీ చేయాలి గైస్, ఓకేనా. చూడండి, క్యూట్ లేడీ అనమాట. చిన్న ప్రిన్సెస్ అనమాట, ప్రిన్సెస్ అసలు గాయస్. మా దాంట్లో అయితే ఫస్ట్ చెల్లెలు చేస్తుంది అనమాట, అంటే మర్దలు చేస్తుంది అనమాట. మర్దలు అయితే ఇట్లా గంధం అయితే అవన్నీ పూస్తుంది అనమాట. మా దాంట్లో బట్టలు పెడతారనమాట. గాయస్, ఫస్ట్ అయితే అబ్బాయికి అయితే 12 అయితే పెట్టేస్తారనమాట. 12 పెట్టేసి సమ్ చేతిలో మనీ అయితే పెడతారనమాట. చూడండి,
తర్వాతకి మా చెల్లెళ్ళకి కూడా అమ్మాయికి కూడా బట్టలు చిన్న పాపకి పెద్ద పాపకి కంపల్సరీ బట్టలు పెడతారనమాట. ఎందుకంటే అదొక మా దాంట్లో ఆచారం అనమాట. మీకు మా ముస్లిమ్స్లో 40 డేస్ పాపకి ఏమేమి చేస్తారో ఎవరెవరికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్, ఓకేనా. దాని తర్వాతకి డబ్బులు పెట్టేసి స్వీట్ అయితే తినిపిస్తారనమాట. స్వీట్ తినిపించినాక కొంచెంసేపు ఆడుకుంటారు. బట్ అక్కడ ఆడుకోలేదు, ఎందుకంటే కొంచెం ఆడ తొందర టైం అయితే అయిపోతుంది. మా దగ్గర అయితే 4 o'clockకి అజా ఇచ్చే సోపులే ఉయ్యాలో వేసేయాలన్నమాట. సో దానికోసమే అయితే వాళ్ళైతే కొంచెంసేపు ఆడిపించు అని చెప్పారు. అయితే ఆడిపిస్తుంది అనమాట మా చెల్లెలు. చూడండి గైస్, లిటరలీ అసలు ఎట్లా ఆడుకుంటుందో మా చెల్లెలు అయితే. పెళ్ళైనప్పుడు ఆడుకుంటారు, ఇప్పుడు కూడా ఆడుకుంటారు అనమాట మరదళ్ళు. సో ఇంకా తిప్పేస్తారనమాట. తిప్పేసినప్పుడు ప్రేమ ఉందో లేదో తెలుస్తుంది. అయితే ఈమెకైతే ప్రేమ ఉందన్నమాట వాళ్ళ అక్క మీద బావ మీద. ఈమెయితే రిలేటివ్స్ అనమాట, వీళ్ళు కూడా తిప్పి తెస్తున్నారు. ఈమె కూడా రిలేటివ్స్ అనమాట. అట్లయితే మనీ పెట్టాలి మా దగ్గర, అయితే మనీ అయితే పెడతారనమాట. మనీ పెట్టేసి వీళ్ళు కూడా అట్లా చేసేస్తారనమాట. దాని తర్వాతకి మా అత్తయ్య కూతురు అయితే వస్తుంది గాయస్. మా అత్తయ్య కూతురు అయితే పెట్టేస్తుంది. ఈమె కూడా కొంచెం ఏమంటారు, ఈమె కూడా మరదలైద్ది అనమాట. వీళ్ళు కూడా ఉంగరం అయితే తెచ్చారనమాట. పాపకైతే గోల్డ్ ఉంగరం అయితే తెచ్చారనమాట. నేను కొంచెం అట్లా వెళ్ళి జూమ్ చేసేసరికి ఆమె అయితే నవ్వుతుంది అనమాట. చిన్న వేళ్ళు కాబట్టి గాయస్, ఆ పాప చిన్న వేళ్ళు కాబట్టి కొంచెం లూజ్ ఉందనమాట. సో ఈమె కూడా లడ్డు అయితే తినిపిస్తుంది అనమాట. ఈమె కూడా ఆడిపించుకుంటుంది, మరి ఎందుకు ఆడిపించుకుంటారో తెలియదు. ఈమె కూడా మరదలైద్ది. సో ఆడిపించుకుంటాడు అనమాట. ఈమెది అయిపోయినాక నెక్స్ట్ నేను వస్తా గైస్. ఈమెకు కూడా ఫుల్ ప్రేమ ఉందన్నమాట. కొట్టేసింది అంటే నేను వచ్చేసి ఫస్ట్ టైం నాకు తెలిసిన వాడికైతే సెకండ్ టైం అనుకుంటా, ఎందుకంటే మా అక్క పాపకి చేశాను, మా చెల్లెల పాపకైతే చేశాను అనమాట. సెకండ్ టైం అనమాట ఇది. నాకు అంత తెలియదు గాయస్, చెప్పాలంటే నాకు అంత తెలియదు. మమ్మీ అయితే అటు సైడ్ నుంచి చెప్తుంది, నేనైతే చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే గంధం పెట్టాను, దాని తర్వాతకి లడ్డు అయితే తినిపించాను అనమాట. నాకు అంత తెలియదు కాబట్టి సో చూసుకోండి గాయస్. దాని తర్వాతకి మనీ అయితే తిప్పాను అనమాట. నాకు కూడా చాలా ప్రేమ ఉందని క్లాప్స్ కొడుతుంది. ఈమెయితే మా పిన్ని గాయస్, మీ అందరికీ తెలుసు మా పిన్ని, మా పెద్ద పిన్ని అనమాట. మా పెద్ద పిన్ని కూడా స్వీట్ అయితే తినిపిస్తుంది. ఎందుకంటే మా చెల్లెలకి తినిపించొద్దు గాయస్, ఎందుకంటే ఆపరేషన్ అయింది కాబట్టి. సో దానికోసం అయితే ఆడైతే వద్దనేసరికి మా పిన్ని అయితే స్టాప్ చేసింది అనమాట, తిప్పలే. మా పిన్ని ఇక్కడ జోక్ చేస్తుంది, నాకెక్కడ ఇరుగుతాయి, నా చేతులు ఇరగమంటుంది. సో అక్కడైతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్కి గాయస్ మా పాపకైతే ఉయ్యాలో వేసేసాను అనమాట. గాయస్ వీడియో అయితే నచ్చింది కదా, మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే పక్కా చేయండి గాయస్. అండ్ దెన్ టేక్ ఏ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి గాయస్.